హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వీకే టాక్స్. ఏదన్నా అడిగేదలే మన డిస్కషన్ ఏముంటాయి రా, జోకులు వేసుకున్నాడు తప్ప. షేర్ యువర్ ఫస్ట్ లవ్. దిస్ ఇస్ అన్ని నీయేరా. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ఎడిటింగ్ లా నువ్వు ఇదంతా ఉండదు. ఐ వాంట్ టు ఫక్ అ బిలియనీర్. హలో అండి, అందరికీ నమస్కారం. ఫెయిల్ అవుతుంది, నేను చెప్తాను దిగి. చెప్పు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వీకే టాక్స్. ఊకంటావు కదా, బిజినెస్ చేసేవాడు బెంచ్ కారు ఉంటాడు. కార్పొరేట్ బెస్టా, బిజినెస్ లైఫ్ బెస్టా? కానీ బయట అందరి మన పేరెంట్స్ కానీ ఎంత చదివించి అది చేసి చేసి మళ్ళా అదే జాబ్ లేదు, ఒక్కడికే జాబ్. మంచి టాపిక్ పట్టుకొస్తున్నారు, పెళ్లి విషయం. కోసం జాబ్ చేస్తాను. కట్నాలు కాదు, ఫస్ట్ ప్రణయ్కి కట్నాలు, కార్లు, ఇల్లులు, బెంజులు ఇవే కావాలి కానీ వేరే ఏం అవసరం లేదు. ఫామ్ హౌస్లు, 10 ఎకరాల భూములు. తర్వాతనైతే విడాకులే తీయరు కదా. ఎప్పుడన్నా పెళ్లి అంటే మాత్రం సెటిల్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అంట. ఫస్ట్ యాక్చువల్లీ పెళ్లికి రెడీ ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ వీకే రెడీ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అయింది, వాళ్ళ మమ్మీ మొత్తం పెళ్లి అంటుంది. డాక్టర్లకు సెట్ అవుతుంది, టైమింగ్ కానీ ఏదైనా. బిజినెస్ మ్యాన్ సెట్ కదా. ఎట్లా అవుతుంది? అరే పెళ్ళి అనేది కొంచెం సెన్సిటివ్ రా. పెళ్ళి అంటే ఎగ్జాక్ట్ అయ్యేది నువ్వు ఫస్ట్. ఇప్పుడు అందరు ఏం కోరుకుంటారు? అరే మనకు మంచి అమ్మాయి కావాలని కోరుకుంటారు, ఇంకొకరు తిరిగిన కావాలని కోరుకుంటారా? కోరుకుంటావా? నాకు అసలు అది పెళ్ళి అది అట్లా. టాలెంట్ ఉన్నోడికి మాత్రం నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. నేను ఇప్పుడు ఏ ఎంప్లాయ్మెంట్ లేకపోవడం కంటే నేను ఎర్న్ చేసుకుంటాను కాబట్టి ఐఎమ్ ఓకే విత్ మై జాబ్. మండే టు ఫ్రైడే 9 to 5 జాబ్. బిజినెస్ పెట్టాలనేది ఒక డ్రీమ్ యాక్చువల్లీ. మన వాళ్ళే కొంతమంది లేరు ఇక్కడ, వాళ్ళ కెరియర్ గురించి చాలా మంది యూఎస్ పోయారు. ఇండియాలో ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి నీకు, లేకుంటే అక్కడనే కనబడుతుంది? ఇండియాలోనే బెటర్ ఆపర్చునిటీస్. ఇండియాలో ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ, డిసీజెస్ డిఫరెంట్ ఉంటాయి. సో పేషెంట్ లోడ్ ఇండియాలో ఎక్కువ ఉంటాయి. పేషెంట్ లోడ్ ఇండియాలో ఎక్కువ ఉంటాయి కాబట్టి నేర్చుకోవడానికి ఇండియానే బెటర్. ఓకే, ప్రాక్టికల్. మనంతా ఇట్లా లేపు, నీకే పెళ్లి అయింది, ఎర్లీగా పెళ్లి చేసుకున్నావు, మంచిగా సెట్ అయిపోయాను. ఏం సెట్ అయితే ఒకటి ఒడగొట్టుకున్నావు జీవితంలో, ఏ టెన్షన్ లేకుండా. ఏం లేదు. నడుతుంది ఆపైంది ఆయన నేను అర్థం 38 minutes. మనకు ఛానల్ ఉందిరా మాకు, అమ్మగానికి ఇనికి నాకు, మీకు తెలియదు ఎవరికి. బాయ్.